తంగేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమభక్తితో పదార్థము శుద్ధజలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు, భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. వాక్కు అర్ధము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. శివలింగంలో కూడా పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపం అయితే పీఠం పార్వతీదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి అవ్యవస్థకి అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం అయోమయం. కార్ విత్ హార్స్ పవర్, కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి, పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే కారు ఉపయోగం. కారు ఉంది పరిగెత్తదు, పరిగెడుతుంది పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు, రెండూ నీకు ఉపయోగం కావు. పార్వతీ పరమేశ్వరులంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతూ ఉంటుంది. కేళి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు, అమ్మవారి స్వరూపం. చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు, ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి, కైలాసం. అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు. రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి నేను మంగళస్వరూపండి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపమని గుర్తు. కేళి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే
ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటి ఆ వేడంటే, శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు నొప్పి అంటాను. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేరింట్లో వీడు ఒక్కడే దడదడలాడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమల్ల ప్రయాణం. హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమంటాను, ఎప్పుడు పోతాను కాకినాడ అంటాను. కాకినాడ పోయిన వాడిని ఏమంటాను, మళ్ళీ ఎప్పుడు ఏదో ఊరు వెళ్ళాలని డైరీ చూసి మళ్ళీ పెట్టేసడం ప్రారంభం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికి మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడికి వెళ్ళినా సంసారమే. ఓ భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం? ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దాయా ఈ ప్రయాణం అని అనమే. అబ్బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగడమే. నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిదీని. అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. 3వ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయాహృత్వా వామమ్మ పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ, అమ్మవారికి పరమేశ్వరుడికి 3వ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి. త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే. మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే.
కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే రెండు సాధనాలు ఉంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని ఆవు పాలు వేసుకుని ఎవరు చిరంజీవులయ్యున్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యరు. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు, అసలు ఆ అక్క చెల్లెలు భోజనానికే పిలవరు తమ్ముళ్ళు. అలాంటి అదృష్టవంతులు అనుకోండి, అప్పుడు ఒక్కటే మార్గం. తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుండి అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడం, ఆ ప్రేమ, అన్నయ్య వస్తాడని. ఆ ఆడపిల్లకి తెలుసు మా అన్నయ్యకి దోసకాయ పప్పు అంటే ఇష్టం అండి, దోసకాయలు తెద్దురు అంటుంది. ఆ దోసకాయ పప్పు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం కదా, అది చేశాను అన్నయ్య అని చెల్లెలు ఇంకో మాట వేసుకో, అన్నయ్య ఇంకో మాట వేసుకోలేదు, బాగోలేదా అన్నయ్య అంటే బాగుందమ్మా, పూర్వంలా నేను ఎక్కువ తింటలేదు కదరా అంటే కాదన్నయ్య కొంచెం తినన్నయ్య అని చెల్లి దోసకాయ పప్పు వేస్తే ఆ తినడంలో, ఆ ప్రేమలో ఎంత అనుభూతి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అంత ప్రేమతో ఉండడంలో ఎంత అదృష్టం అది నిజంగా. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తమ్ముళ్ళు ఆ ప్రేమ చూస్తే, అన్నగారి పట్ల ఆ తమ్ముళ్ళ ప్రేమ గౌరవం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి మానవీయ సంబంధములను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి కూడా పావుతోటి సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటుంది. నాగ యజ్ఞోపవీత ధారిణం అంటాం. విఘ్నేశ్వరుడి యొక్క కడుపుకి ఒక నాగు చుట్టుకుని ఉంటుంది. సరే, అసలు పరమశివుడు నాగాభరణుడు, ఆయన శరీరం నిండా పాములే, ఆయన కర్ణ కుండలములు పాములు, ఆయన చేతులకు పెట్టుకునే ఆభరణములు పాములు. హరాహిభ్యో భీత అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. ఆయన చేతికి పెట్టుకున్న పిల్లపాము పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కితే అమ్మవారు భయపడిందన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయపడినటువంటి స్థితిని చూపించడం అంటే ఆ రసాన్ని ఆవిష్కరించడం బాగుండదు. ఆవిడ ఆదిశక్తి, ఆవిడే భయపడితే అర్థం ఉండదు. శంకరులు దాన్ని చాలా అందంగా మార్చారు. శివుడి చేతి మీద పాము అమ్మవారి చేతి మీదకి ఎక్కితే ఆవిడ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అకస్మాత్తుగా పాము ఎక్కుతుంటే చూసి ఆవిడ ఇలా అంది,
ఇప్పుడు హరాహిభ్యో భీత అన్నారు. ఆ పాము పరమశివునికి ప్రత్యేకమైనటువంటి ఆభరణ స్వరూపం. ఆయన వాసుకి మొదలైనటువంటి పెద్ద పెద్ద నాగుల్ని ఆభరణములుగా ధరిస్తాడు. సరే, ఆదిశేషుడు పతంజలి స్వరూపమై నటరాజస్వామిగా శివుడు నర్తనం చేస్తున్నప్పుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. ఇప్పటికీ నటరాజస్వామి వారి యొక్క మూర్తి పక్కన ఇద్దరు ఉంటారు. ఒకరు ఆదిశేషుడు పతంజలి స్వరూపంలో ఉంటారు, ఒకరు వ్యాఘ్రపాదుడు. క్రింద శరీరం అంతా పెద్ద పులి శరీరం, పైన తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. కింద శరీరం అంతా పాము శరీరం, తలకాయ ఒక్కటి మనుష్యుని తలకాయ. ఆ మనుష్యుని తలకాయ పాము శరీరం ఉన్నవాడు పతంజలి. ఆయన తల్లిగారు సూర్యుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి ఉన్నప్పుడు పత్ అంటే పైనుంచి పాము పిల్ల రూపంలో నేల మీద పడ్డాడు. ఆయన ఆవిడ చేతుల్లో పడ్డాడు కాబట్టి పతంజలి వ్యాకరణానికి చేసిన వ్యాఖ్యానానికే మహాభాష్యమని పేరు. మహాభాష్య వ్యాఖ్యాపటుశయనమారోపయతివా అంటారు మూకశంకరులు, పంచశతిలో. దానికి మహాభాష్యమని పేరు. ఆయన మహానుభావుడు పతంజలి. ఆ పతంజలి కోరి కోరి పరమశివుడికి ఆభరణం అయ్యాడు. పాము పరమశివుడికి ఆభరణం అవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. దాన్ని ఇప్పటికీ తిరువారూరులో ఆవిష్కరిస్తూ ఉంటారు. ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు చాలా బరువెక్కిపోతున్నారు. ఆదిశేషుడు అన్నాడు, నేను కింద మిమ్మల్ని భరిస్తున్నాను, ఏమిటి అకస్మాత్తుగా మీరు ఇంత బరువెక్కిపోతున్నారని అడిగాడు. ఆయన అన్నాడు, నేను అజపతాండవం చూస్తున్నాను అన్నాడు. అజపతాండవం అంటే అన్నాడు, నా హృదయంలో పరమశివుని నర్తనం చూస్తున్నానన్నాడు. ఆ నర్తనం చూసిన ఆనందంతో నేను నీకు బరువుగా అనిపించానన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నాకు చూడాలనుంది ఆ తాండవం అన్నాడు. చిదంబరం వెళ్ళు, నటరాజ సభలో నర్తనం చేస్తాడు, చూడమన్నాడు. ఆదిశేషుడు వచ్చి పక్కన నిలబడి చూస్తున్నాడు. అందుకే వాళ్ళిద్దరే నాట్యం చేయరు. చిదంబరం చిత్సభలో నాట్యం చేయకుండా ఉండేవాళ్ళు ఇద్దరే, వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆయన చూసి నమస్కారం చేస్తున్నాడు. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారన్నాడు ఆయన. మీ ఇద్దరికీ చూడటం తప్ప ఈ సభలో చేయడం చేత కాదు, ఏ ఉపకారం చెయ్యలేరు. మిగిలిన వాళ్ళందరం వాద్యాలు మోగిస్తాం, తప్పెటలు మోగిస్తాం, నువ్వు ఇలా నమస్కారం పెడుతూ చూస్తావు, ఆయన నమస్కారం పెడుతూ చూస్తాడు. మీ ఇద్దరూ ఆ తాండవానికి ఏమీ ఉపకారం చెయ్యరు అన్నాడు. అంటే కోపం వచ్చింది పతంజలికి. కోపం వచ్చి ఆయన తలకట్టు లేనటువంటి, అంటే దీర్ఘాలు లేనటువంటి పదాలతో, అక్షరాలతో పరమశివుని యొక్క తాండవాన్నంతటినీ వర్ణన చేస్తూ ఒక స్తోత్రం చేశాడు. మీ అందరికీ కొమ్ములున్నాయి, అందుకని అహంకరించారన్నాడు నందీశ్వరుణ్ణి చూసి. అందుకే నేను కొమ్ములకి దీర్ఘాలు పెట్టవలసిన అవసరం లేని హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తాన్ని తాండవ స్తోత్రం చేశాడు. అటువంటి పతంజలి ఆదిశేషుడు పరమశివుని యొక్క తాండవం చూసి మురిసిపోయి, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలని వెళ్ళి పరమశివుని యొక్క పాదానికి చుట్టుకున్నాడు. అందుకే నటరాజస్వామి పాదానికి ఒక పాము చుట్టుకుని ఉంటుంది, అది ఆదిశేషుడు. ఆ పాము చుట్టుకుని ఉంటే శివుడు తాండవం చేస్తే శంకర భగవత్పాదులు చమత్కారం చేశారు. ఆ కాళ్ళు ఇలా ఇలా కదిపేస్తుంటే పాముకి వెన్ను పాము ఏముంటుంది, దాని పడగలు వంగిపోతున్నాయి, తట్టుకోలేకపోతుంది, జారిపోతానని. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే, అది తట్టుకోలేకపోతున్నాయి పావులని, ఒక్కసారి ఆ కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపాడు. మెళ్ళో పావులన్నీ తలలు మోకాల మీద పెట్టుకున్నాయి, మోకాలుకు ఉన్నటువంటి పాము సర్దుకుని బాగా పట్టుకుంది. అందుకుని ఒక్క క్షణం ఆపావు నువ్వు అన్నారు. ఎందుకంటే అసలు విదేశాల్లో కూడా నటరాజస్వామి వారి విగ్రహం అంటే అంత వ్యామోహం. ఎందుచేత అంటే పెద్ద జుట్టు ఉందనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు అంతా ఇటు వస్తుంది, ఇలా అన్నాడు అనుకోండి, ఆ జుట్టు ఇటు వస్తుంది. ఇలా అన్నప్పుడు ఇటు వెళ్ళి ఇటువైపు జుత్తు మళ్ళీ ఇటు పడకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు విసురుకోవాలంటే, రెండు వైపుల జుత్తు రెండు వైపులే విసురుకుని ఉండాలంటే ఆయన ఎంత వేగంగా తల తిప్పినవాడై ఉండాలి. నటరాజస్వామి యొక్క తల అంత గొప్పగా తిప్పుతాడు. అసలు శివకేశవుల యొక్క గొప్పతనం అంతా నటరాజుగా రంగరాజుగా ఉంది. తనలో తాను రమిస్తూ జ్ఞానమూర్తిగా ఉండవలసిన వాడు రంగస్థలం ఎక్కి ఆడుతూ ఉంటాడు నటరాజుగా. ఎప్పుడు లోకాల్ని పరిపాలించవలసిన వాడు పడుకుని ఉంటాడు రంగనాథుడిగా. ఆయన పడుకోవడం ఏమిటి, ఈయన ఆడుతూ ఉండడం ఏమిటి?
అందులో ఉంది అసలు శివకేశవుల తత్వం అంతా. ఆ అభేద తత్వం ఇద్దరి యొక్క అద్భుత స్వరూప ఆవిష్కరణమది. కాబట్టి పతంజలి స్వరూపంగా ఆదిశేషుడు ఆయన పాదాన్ని అలంకరించాడు. సరే, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకుని ఉంటారు. ఆయనకి పాముతో సంబంధం, మిగిలినటువంటి దేవతా స్వరూపాలన్నిటికీ పాముతో సంబంధం. పాము అమ్మవారి రూపంగా వచ్చి శివలింగానికి పడకపడుతూ ఉంటుంది చాలా చోట్ల. నేను డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీరు ఎప్పుడు వెళ్ళి ముట్టుకోండి, మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎంతమంది జనం ఉండనివ్వండి, బ్రహ్మాండమైన నాగుపాము ఒకటి వస్తుంది. వస్తున్నప్పుడు దానికి దారిస్తారు. ఆ పాము వచ్చి ఆ శివలింగానికి చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి అది వెళ్ళిపోయి ఆ పైన ఉండేటటువంటి ఒక చిన్న గది లాంటి దాని చోట కొంతసేపు పడుకుంటుంది. పడుకుని అది మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది, పైన చెట్లలోకి. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అమ్మవారే పాము రూపంలో శివలింగాన్ని చుట్టుకుంటుంది అంటారు ఇప్పటికీ. పాము రూపంలోనే సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఒకానొకప్పుడు ప్రణవానికి సరి అయినటువంటి అర్థం చెప్పలేదని చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించాడు కైలాస పర్వతానికి ప్రధాన ద్వారం దగ్గర. బ్రహ్మగారు 4 తలకాయలు సిగ్గుతో తలవంచుకుని లోపలికి వెళ్ళాడు. శివుడు అన్నాడు, ఏం అలా చిన్నబుచ్చుకున్నావన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియనిది ఏముంటుంది. కొడుకుని పిలిచి, ఒరేయ్ నీకు అన్నీ తెలిసినా చిన్నవాడివి, ఆయన పెద్దవాడు, సృష్టికర్త. కాబట్టి ఆయన మాటకి శ్రీ మహావిష్ణువు గౌరవం ఇచ్చి అవతారాలు తీసుకుంటారు. రాక్షసులకు వరం ఇస్తే నేను గౌరవిస్తాను పెద్దవాడని. నువ్వు నా కొడుకువి, నువ్వు అలా చతుర్ముఖ బ్రహ్మగారిని అధిక్షేపించి మాట్లాడడం బాగులేదు. పెద్దలను అధిక్షేపించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి నీకు నువ్వుగా శిక్ష వేసుకో అన్నాడు. అంటే అప్పుడు ఆయన నాగస్వరూపాన్ని పొంది పడుకున్నాడు. కొంతకాలం పాటు పాము రూపంలో పడుకున్నాడు. అందుకే ఇప్పటికీ ప్రత్యేకించి తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థంలో, రామేశ్వరంలో, అలాగే బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంలో మీకు విశేషమైనటువంటి నాగుల పట్టీలు కనపడతాయి. 2 నాగులు పెనవేసుకున్న స్వరూపం నాగప్రతిష్ఠ అని చేస్తారు. నేను ఒక చోట ఒక మెడికల్ మ్యాగజైన్లో చదివాను, అది ఎంతవరకు సాధికారికమో నాకు తెలియదు. పురుషవీర్యమునందు సంతానోత్పత్తికారకమైనటువంటి కణములు సర్పరూపంలో తిరుగుతాయి. మళ్ళీ సంతానోత్పత్తి జరిగేటప్పుడు పురుషుని యొక్క తేజస్సు స్త్రీ యొక్క శోణితముతో కలిసినప్పుడు గర్భం ఏర్పడే ముందు అవి ఎలా ఒకదాంతో ఒకటి నోళ్ళు తోకలు పట్టుకుని ఉంటాయి అనేటటువంటి సృష్టి సంబంధమైన విశేషాన్ని వర్ణించినప్పుడు ఇప్పటికీ చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణామూర్తి దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంతానికి వెడితే ఆ పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే పైకప్పు మీద అద్భుతమైనటువంటి శిల్పరచన ఉంటుంది. అందులో ఒక చోట పురుషుని యొక్క తేజస్సులో ఉండేటటువంటి సంతానకారకమైన కణములు సర్పరూపంలో ఉండి ఎలా పెనవేసుకుని ఉంటాయో వేయబడి ఉంటుంది. నేను అక్కడ అర్చకులను అడిగితే ఎందుకన్ని పాములు అలా పట్టుకున్నట్టుగా ఉన్నాయని అడిగితే అది సంతానకారకత్వానికి సంబంధించిన విశేషం. సృష్టి యందు ఆనందం ఉండి తీరాలి కనుక ఆ పాములంత ఉల్లాసంగా ఒక దాని తోక ఒక దాని నోటితో కరిచినట్టుగా ఉంటుంది అని ఆ విశేషాన్ని వర్ణించారు. కాబట్టి పాము సంతానకారకమైనటువంటి దానిగా చెప్పబడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదివితే వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం. ఆయన వంశాభివృద్ధికి కారణమై ఉంటాడు అని. ఇప్పటికీ నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన సందర్భం ఒకటి ఉంది. తూర్పుగోదావరి జిల్లా మల్లవరం క్షేత్రంలో పిల్లలు పుట్టరు అని నిర్ధారింపబడిన దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దేవాలయం వెనక పడుకుంటారు బోర్లా. ఆ స్త్రీ అలా పడుకుని నిద్రపోతుంది కొంతసేపు, తర్వాత లేపుతారు. ఒక దంపతులు పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య సేవ చేసి కొడుకు పుడితే వాళ్ళు దేవాలయానికి వచ్చారు. అలా ఎందరో సుబ్రహ్మణ్యానుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మనకి శాస్త్రంలో ఆ పాము ఒక విశేషమైనటువంటి లక్షణానికి ప్రతీక. పాము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఊర్ధ్వముఖ చలనం చేసేటటువంటి పాము,
ఒకటి అధోముఖ చలనం చేసేటటువంటి పాము, ఒకటి పుట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి ఊర్ధ్వముఖంగా పైకి లేస్తుంది. ఇలాగా పైకి లేచేటటువంటి పాము తేజస్సుని ఓజస్సుగా మార్చే ప్రక్రియకి సంకేతం. మన దేహంలోనే మనం తీసుకున్నటువంటి ఆహారంలో అత్యంత సారవంతమైనటువంటి భాగాన్ని ఒక తోట పెంచి తోటలో ఉన్నటువంటి పువ్వులలో ఉన్న సౌరభాన్నంతటినీ కూడా తీసి చుక్క 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 దాచి ఇంత సీసాతో ఒక అత్తరు చేస్తే ఎలా ఉంటుందో, ఒక తోటలోని కొన్ని వందల పువ్వుల యొక్క సౌరభం ఇంత అత్తరైతే ఎలా ఉంటుందో, అలా శరీరంలో ఉండేటటువంటి శక్తిలో కొంత భాగం తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు కేవలం లౌకికమైనటువంటి భోగము కొరకు అధోముఖ స్ఖలనమైపోతే ఆ పాము పుట్టలోకి వెళ్ళిపోయినటువంటి పాము, అంటే అధోముఖ చలనము చేత భోగకారకమై తేజస్సు నష్టమైపోయినవాడు అని. పాము పైకి లేస్తే తేజస్సుని రక్షణ చేసుకుని, అందుకే ఉపనయనం చేసినప్పుడు పసుపు బట్టతో ఉన్నటువంటి గూచి పెడతారు బ్రాహ్మణుడికి. ఎందుచేత అంటే గర్భాష్టమమునందు ఉపనయనం. అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి 8 ఏళ్ళు లెక్క పెట్టాలి. అంటే బయటికి వచ్చిన తరువాత 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి అని యథాశాస్త్రం అయితే. ఎందుకు చెయ్యాలి అని అడిగారు. అడిగితే వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు పెద్దలు. వాళ్ళు అన్నారు, 7 సంవత్సరముల 2 నెలల వయసు వచ్చేటప్పటికి లింగభేదం స్పష్టంగా తెలుస్తుంది, కామము మనస్సు పట్టుకోవడం మొదలు పెడుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.